గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అయితే ఈరోజు పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపించడం అయితే ఇటు పట్టణ ప్రజల్లోనూ అటు వైసీపీ టీడీపీ పార్టీల్లోనూ అయితే చర్చాంశనీయంగా మారిందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అటు వైసీపీకి ఇటు టీడీపీకి ఏ పార్టీకి అనుసంధానం కాకుండా ముఖ్యంగా సినిమాల వైపే ప్రత్యేక దృష్టి సారించి కేవలం సినిమాల మీదే తన ఫోకస్ని అయితే పెడుతున్న పరిస్థితుల్లో ఇటు వైసీపీలో ఉన్న కొంతమంది ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారో ఇటు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇటు వైసీపీ మీద ఉన్న అభిమానం అటు జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం అయితే ఈరోజు ఫ్లెక్సీ రూపంలో అయితే బయటకు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉందో కొన్ని రోజుల క్రితం అనంతపూర్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సైతం సొంత పార్టీలోనే ముఖ్యంగా ఒక సామాజిక వర్గం చెందిన కొంతమంది అయితే తీవ్ర విమర్శలు అయితే గుప్పించిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఇటు వైసీపీలోను అటు టీడీపీలోను ఏదైతే ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారో ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమనైతే ఘాటుగా స్పందించడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈరోజు ఇలాంటి నేపథ్యంలో ఈరోజు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అయితే ఈరోజు ఎన్టీఆర్ ఫోటోలు అయితే ఫ్లెక్సీలో కనిపించడం అయితే పూర్తిగా చర్చాంశనీయంగా మారిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికల నాటికైతే పూర్తిగా రాజకీయ పరిణామాలు అయితే పూర్తిగా మారే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని అయితే కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పుకున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.